शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तमुपास्महे। श्रीराघवं दशरथात्मजमप्रमेयं सीतापतिं रघुकुलान्वयरत्नदीपम् आजानुबाहुम् अरविन्ददलायताक्षं रामं निशाचरविनाशकरं नमामि। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। శ్రీ గురుభ్యో నమః. జై శ్రీరామ్. అందరికీ జై శ్రీరామ్. నిన్నటి రోజున మనం కథాభాగం చెప్పుకుంటూ ఎంతవరకు చెప్పుకున్నాం? శబరి సూచన మేర వానర ప్రముఖుడైనటువంటి సుగ్రీవుణ్ణి కలవడానికి శ్రీరామచంద్రుడు ఋష్యముఖ పర్వతానికి వెళ్ళాడు. ఋష్యముఖ పర్వతం మీద హనుమంతుల వారు అంటే ఆంజనేయ స్వామి వారు మాయావేషంలో రాముణ్ణి లక్ష్మణుణ్ణి శోధించారు, అంటే పరీక్షించారు. అంటే రాముణ్ణి పరీక్షించేంత వాడ ఆంజనేయ స్వామి అని చెప్పి అనుకోకూడదు మనం. ఇక్కడ రాముడు మానవ మాతృడి రూపంలో మాత్రమే ఉన్నాడు. భక్తి ఎప్పుడు మొదలవుతుంది? ఆరాధన అనేది ఎప్పుడు మొదలవుతుంది? ఆయన యొక్క సాంగత్యం పెరిగే కొద్దీ ఆ భక్తి ఆరాధన అనేది పెరుగుతుంది. అంతేగాని రాముణ్ణి ఆంజనేయ స్వామి పరీక్షించడం ఏమిటండి అని చెప్పి అడగద్దు. ఎందుకంటే వీఆర్ నాట్ హియర్ టు జడ్జ్ అని మొదటి రోజునే అనుకున్నాం. వాల్మీకి మహర్షి ఎలా రాశారో దాన్ని యథాతథంగా మనం డిస్కస్ చేసుకోవాలి, యథాతథంగా అర్థం చేసుకోవాలి. అంతేగాని పరీక్షించచ్చా అనేటటువంటి అనుమానం మనం వ్యక్తం చేసేంత యోగ్యులము అర్హత మనకి లేదు. మన స్థాయికి మనం ఆ మాట అనదగ్గ వాళ్ళం కాదు. ఇంకొకటి ఏంటంటే వాల్మీకి ఆంజనేయ స్వామి వారు పరీక్షించారు, యతి రూపంలో వచ్చారు, పరీక్షించారు. రాముడు తన వృత్తాంతం అంతా కూడా చెప్పుకున్నాడు. శబరిమాత సూచన మేర వచ్చానయ్యా, నేను ఇలాగా దశరథ మహారాజు గారి కొడుకుని ఇలా తండ్రి గారు చెప్తే ఇలా రావాల్సి వచ్చింది వనవాసానికి. నా భార్యని రావణాసురుడు అపహరించాడు కాబట్టి ఆ కార్యమై సీతాన్వేషణలో భాగంగా నేను వచ్చాను అని చెప్తే అప్పుడు ఓహో నిజంగా చాలా కార్యార్థులై వచ్చారు వీళ్ళు, చాలా పని మీద వచ్చారు, చాలా కష్టంలో కూడా ఉన్నారు. మన స్నేహితుడైనటువంటి సుగ్రీవుని దగ్గరికి వీళ్ళని తీసుకెళ్లాలని చెప్పి సుగ్రీవుడి దగ్గరికి వీళ్ళని తీసుకెళ్ళి పరిచయం ఏర్పరుస్తాడు. స్నేహం ఇంకా పూర్తిగా బలపడలేదు, పరిచయం ఏర్పరుస్తాడు. ఏర్పరిచిన తర్వాత నిన్న మనం ఏం చెప్పుకున్నాం? వాలి యొక్క వృత్తాంతాన్ని చెప్పుకున్నాం. దుందుబి యొక్క వృత్తాంతం చెప్పుకున్నాం. దుందుబి ఎవరు, వాడు ఎలా చంపబడ్డాడు, వాడు చంపడానికి కారణం వాడు చచ్చిపోయిన తర్వాత, వాడిని చంపేసిన తర్వాత వాడి కళేబరాన్ని ఎక్కడికి విసిరి కొడితే ఆ ఘటన వల్ల వాలికి వచ్చినటువంటి శాపం ఏమిటి, వాలికి అని మాత్రమే కాదు, ఆ ఘటన వల్ల ఆ ఘటనతో సంబంధించిన వాళ్ళందరికీ కూడా ఆ శాపం ఉంటుంది. వాలి ఒక్కడే కాదు, ఇప్పుడు వాడొక్కడే వెళ్ళక్కర్లేదు, వాలి సైన్యం వెళ్ళి ఋష్యముఖ పర్వతం మీద కానీ మతంగ మహర్షి ఆశ్రమం చుట్టూతా కానీ తిరిగిన వాలి ఆజ్ఞని పాటిస్తూ అంత దూరం వెళ్ళినా కూడా వాళ్ళకు కూడా అదే శాపం వర్తిస్తుంది. రాజా యథా రాజా తథా ప్రజ కదా. రాజు ఆజ్ఞని పాటించినందుకు అతని సైన్యానికి కూడా ఆ శాపం వర్తిస్తుంది. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళొక్కడే చచ్చిపోతాడా అండి అంటే కుదరదు. వాలి డెప్యూట్ చేసిన ఎవడైనా చచ్చిపోతాడు. అందుకని వాలి కానీ తన సైన్యం కానీ రాందెక్కడికి? ఋష్యముఖ పర్వతం దగ్గరికి. హమ్మయ్య, ఇదొకటే మనకి ప్రపంచం మొత్తం మీద చాలా సురక్షితమైనటువంటి ప్రదేశం అని చెప్పి సుగ్రీవుడు వెళ్ళి అక్కడ నివాసం ఏర్పరచుకున్నాడు. అక్కడ కొండ గుహల్లోనూ వాటిల్లోనూ ఉండడం మొదలుపెట్టాడు. సరే, నిన్న మనం హనుమ యొక్క ప్రాశస్త్యము క్లుప్తంగా హనుమ యొక్క ప్రాశస్త్యము, అలాగే జాంబవంతుల వారి ప్రాశస్త్యము, కులవృద్ధుడు ఎలా అయ్యాడు, వానర ప్రముఖుడు ఎలా అయ్యాడు, అతను అసలు ఎప్పటి నుంచి ఉన్నాడు, ఎన్ని రకాలైనటువంటి సంఘటనలు, ఎన్ని రకాలైనటువంటి పరిణామాలు అంటే ట్రాన్స్ఫర్మేషన్స్ ఆఫ్ ద యూనివర్స్ ఎన్ని రకాలుగా చూశాడు. మత్స్యావతారం దగ్గర నుంచి అన్ని రకాలు చూసుకుంటూ వస్తున్నాడు. అవునా? ట్రాన్స్ఫర్మేషన్స్ ఎన్ని రకాలుగా చూశాడు, ఈ ప్రపంచం మొత్తం మీద ఎన్ని రకాల ట్రాన్స్ఫర్మేషన్స్ చూశాడు. ఎంత అనుభవం ఉన్నవాడు, ఎంత వయసు ఉన్నవాడు. ఇహపీదట కూడా ఎన్ని రకాలుగా చూడబోతున్నాడు. ఎందుకంటే నేను నిన్ననే చెప్పాను, ద్వాపర యుగంలో కూడా ఉంటాడు జాంబవంతుల వారు, ద్వాపర యుగంలో కూడా ఉంటాడు జాంబవతీదేవి, జాంబవంతుడి కూతురైనటువంటి జాంబవతీదేవిని కృష్ణ పరమాత్మ వివాహం చేసుకుంటాడని చెప్పి కూడా మనం అనుకున్నాం కదా నిన్న. ఇప్పుడు కృష్ణ పరమాత్మ వివాహం చేసుకుంటాడు అని చెప్పి నేను కొత్తగా మీకు చెప్పక్కర్లేదు. వినాయక చవితి కథ చదవడం తెలిసిన వాళ్ళందరికీ
శమంతకోపాఖ్యానం తెలిస్తే జాంబవతీదేవి ఎవరు అన్నది తెలుస్తుంది. సరదాగా మీరు మామూలుగా ఆలోచించండి, వినాయక చవితి అనే దాని మీద మీ అందరికీ కూడా అవగాహన ఉంటుంది. ఎందుకంటే పిల్లలందరూ కూడా వినాయక వ్రతం చేసుకోకుండా ఉంటాం, వినాయక చవితి పూజ చేసుకోకుండా ఉంటాం ఎవరం కూడా. అలాంటప్పుడు ఆ రోజున చెప్పే కథలో మీకు గుర్తుంటోందా లేదా? అవునా కాదా? అది ఒకసారి మీరు పునశ్చరణ చేసుకోండి, ఒకసారి జస్ట్ రివైండ్ చేసుకోండి. ఇప్పుడు ఇవాల్టి కథాభాగంలో మనం ముందుకు వెళ్దాము. నిన్న రాముడు, లక్ష్మణుడు సుగ్రీవుడి మైత్రి కోరి ఋష్యమూక పర్వతానికి వెళ్ళారు. వెళ్ళినప్పుడు ఏం జరిగిందంటే వారు లోపలికి వెళ్ళారు, ఒక గుహలో కూర్చుని మాట్లాడుకుంటారు. రాముడి వృత్తాంతం అంతా చెప్పిన తర్వాత చెప్పా కదా, వాలి వల్ల ఎంత ఇబ్బంది పడ్డాడు, వాలి ఏం చేశాడు, తన భార్య అయినటువంటి రుమని దీత్య కొంచెం సేపు ఆగమ్మ, నీ డౌట్స్ నేను తర్వాత డౌట్ సెషన్లో తీరుస్తాను. నేను నిన్ననే చెప్పాను, చాట్స్లో పంపించకండి, వెన్ సెషన్ ఈస్ గోయింగ్ అండ్ చాట్స్లో ఇలాగా కంటిన్యూస్ క్వశ్చన్స్ పంపించద్దని చెప్పి. సరే, వాలి తన భార్య అయినటువంటి రుమని ఎలా అన్యాయంగా తీసుకెళ్ళి తన పంచన పెట్టుకున్నాడు, ఇప్పుడు తను ఎటువంటి ఇబ్బందులు పడుతున్నాడు, తన తప్పు లేకుండా కేవలం తెలియకుండా చేసినటువంటి పొరపాటుకి ఎంత శిక్ష అనుభవిస్తున్నాడు అనేది సుగ్రీవుడు శ్రీరాముల వారికి నివేదించుకున్నాడు, చెప్పుకున్నాడు. స్వామి నా పరిస్థితి ఇది, రామ నా పరిస్థితి ఇది అని చెప్పి. ఇద్దరూ కూడా ఒప్పందం చేసుకుంటారు. ఎటువంటి ఒప్పందం చేసుకుంటారు? స్నేహపూర్వకమైనటువంటి ఒప్పందం చేసుకుంటారు. సుగ్రీవ, నీ అన్న అయినటువంటి వాలి అన్యాయంగా నీ భార్యని అపహరించి నిన్ను అపార్థం చేసుకుని రాజ్యబహిష్కారం చేశాడు, కాబట్టి అది అధార్మికము. అధర్మాన్ని నేను సహించను. నేను క్షత్రియ పుత్రుణ్ణి. క్షత్రియుడమైనటువంటి ఎవరైనా సరే అధర్మాన్ని సహించరు. మా జన్మధర్మము, మేము పుట్టినందుకు మా సహజమైనటువంటి ధర్మం ఏంటి అంటే అధర్మము, ధర్మానికి కీడు ఏదైనా వాటిల్లుతుంటే ఆ సంఘటనని ఖచ్చితంగా మేము ఎదుర్కొంటాము. అటువంటి పరిస్థితుల నుంచి ఎవరైనా బాధపడుతుంటే వారికి ఖచ్చితంగా సహాయం చేస్తాము అని చెప్పి, సుగ్రీవ నీకు నేను మాటిస్తున్నాను, ఖచ్చితంగా నీకు నేను సహాయం చేసి నీ భార్య అయినటువంటి రుమని నీకు మళ్ళీ తిరిగి ఇప్పిస్తాను, నీ అన్న అయినటువంటి వాలిని శిక్షిస్తాను అని చెప్పి ప్రమాణం చేశాడు శ్రీరాముడు. అలాగే సుగ్రీవుడు కూడా ఇప్పుడు ప్రమాణం చేశాడు. ఏమని? రామ, నీవు కనుక నాకు అంతటి సహాయం చేస్తే నీ భార్య అయినటువంటి సీతాదేవిని ఎక్కడ ఉందో వెతికించి నా సైన్యం, ఎవరు వానర సైన్యం అందరినీ కూడా నేను వాడుకొని నీ భార్య అయినటువంటి సీతమ్మని ఖచ్చితంగా నేను వెతికించి ఏ మూల ఉన్నా సరే అనే మాటని మీరు అండర్లైన్ చేసుకుని, రెడ్ లైన్తో అండర్లైన్ చేసుకుని ఇన్వర్టెడ్ కామాస్ వేసుకోండి. సుగ్రీవుడు ఏ మూల ఉన్నా సరే అని చెప్పి పలికిన మాటని మీరు అండర్లైన్ చేసుకుని రెడ్ లైన్స్ వేసుకుని ఇన్వర్టెడ్ కామాస్ వేసుకోండి. ఎందుకంటే దీనికి ఎందుకు ఏ మూల ఉన్నా సరే అనే మాట వాడాడు అనేది రేపు చెప్తాను నేను. సుగ్రీవుడు కంప్లీట్ వరల్డ్ జాగ్రఫీనే చెప్పాడు. నాట్ ఈవెన్ ఏ గూగుల్ మ్యాప్ కెన్ డూ దట్. అంతటి జాగ్రఫీ చెప్పాడు సుగ్రీవుడు. రేపు మాట్లాడుకుందాం. నువ్వు చేస్తావు కాబట్టి నేను కూడా ఖచ్చితంగా నీకు సహాయం చేసి నీ వెనక ఉండి నిన్ను నడిపించి, నువ్వు నడిపిస్తుండగా మేమందరము నడిచి నీకు సహాయం చేసి నీకు మళ్ళీ పూర్వవైభవం వచ్చేలాగా చేసి నీ పక్కకి నీ భార్యని చేర్చడంలో మేము కూడా సహాయం చేస్తాము అని చెప్పి ప్రమాణం చేశాడు. చేసిన తర్వాత ఏం జరిగింది? మాటలు మాట్లాడుకుంటుండగా రామ, ఒకనాడు మేమందరం కూర్చుని నా సచివులు అంటే ఎవరు? నిన్న నేను చెప్పాను. సచివులు అంటే ఎవరు? నీ శుభం కోరేవారు, నీ మంచి కోరేవారు. అవునా? నీ మంచి కోరేవారందరూ నీకు సచివులు. వారందరూ ఎవరు? సుగ్రీవుడి సచివులు ఎవరు? సుగ్రీవుడికి సచివులు అని మనం చెప్పుకునే వాళ్ళందరూ ఎవరు? మహానుభావుడైనటువంటి హనుమ, కులవృద్ధుడైనటువంటి జాంబవంతుడు, అలాగే ఎంతో సాంకేతిక నిపుణుడు. అంటే నిన్ననే చెప్పాను నేను మీకు. నీలుడు అనేటటువంటి వానరుడు ఎవరు? అగ్ని అంశతో జన్మించినటువంటి నీలుడు అనేటటువంటి వానరుడు ఎవరు? వానర సమూహంలో గొప్ప ఆర్కిటెక్ట్, గొప్ప ఇంజనీర్. అందుకనే సాంకేతిక నిపుణుడు అన్నాను నేను. అలాగే సుషేణుడు ఎవరు? వైద్యుడు, బృహస్పతి అంశ, దేవవైద్యుడైనటువంటి బృహస్పతి అంశతో పుట్టినటువంటి వానర ప్రముఖుడు వైద్యుడు. అతనే సంజీవిని పర్వతం యొక్క ప్రాశస్త్యాన్ని చెప్పి లక్ష్మణుల వారి ప్రాణాన్ని కాపాడింది సుషేణుడే.
కాబట్టి ఇటువంటి సచివులందరూ కూడా చుట్టూతా కూర్చుని మేము మాట్లాడుకుంటుండగా ఒకనాడు దక్షిణ దిశగా వెళ్ళిపోతూ ఒక పుష్పక విమానం కనిపించింది. సుగ్రీవుడు చెప్పలేదు, రావణాసురుడు అనే మాట సుగ్రీవుడు చెప్పలేదు. అందరూ కూడా గుర్తుపెట్టుకోండి, సుగ్రీవుడు రావణాసురుడు అనే మాట చెప్పలేదు. చెప్పకపోగా ఇప్పుడు ఏం చెప్పాడు? దక్షిణ దిశగా ఒకడు తీసుకెళ్ళిపోతుండగా, ఒక స్త్రీని, ఒక అబలని తీసుకెళ్ళిపోతుండగా మేము చూసాము. చూస్తుండగా అది మాకు లీలగా మాత్రమే కనిపించింది. అంత దూరం మీద వెళ్ళిపోతున్నది వీళ్ళకి కనిపించదు కదా. మనం ఇన్ జనరల్ మనం మాట్లాడుకుంటే అంత దూరం మీద వెళ్ళిపోతున్నది మనకు కనిపించదు. విమానంలో వెళ్తున్న మనిషి మనకు కనిపిస్తాడా? లేదు కదా. అది 7 అంతస్తుల పుష్పక విమానం. రావణాసురుడు వాడేటటువంటి విమానం 7 అంతస్తులు, 7 ఫ్లోర్స్ ఉండేది. 7 సెక్టార్స్ ఉన్నటువంటి పుష్పక విమానం. అప్పట్లోనే అంత టెక్నాలజీ ఉండేది, మీరు అర్థం చేసుకోవాలి. సో మేము చూస్తుండగా ఆ పుష్పక విమానం అలా వెళ్ళిపోతోంది, దక్షిణ దిశగా వెళ్ళిపోతోంది. ఇంకొక ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన ఏంటంటే, ఆ పుష్పక విమానం నుంచి మాకు ఆ అబల జార విడిచినటువంటి ఒక మూట మేమందరము కూర్చున్నటువంటి ప్రదేశంలో మా మధ్యన పడింది. నిన్నటి నుంచి చాలామంది క్వశ్చన్స్ పంపిస్తున్నారు నాకు. ఏమండి, సీతమ్మ వారు చీర చింపి కట్టింది కదా నగలన్నీను, మూట జార విడిచినప్పుడు హనుమంతుడి చేతిలో కదండి పడింది, లేకపోతే సుగ్రీవుడి చేతిలో కదండి పడింది. హనుమంతుల వారు సంధ్యావందనం చేసుకుంటుంటే నీళ్లలోంచి ఇలా పడితే ఆ మూట ఉండిపోయి నీళ్లు పడిపోయాయి కదండి కింద. రకరకాల ప్రశ్నలు వచ్చాయి. కానీ నిజానికి ఎవరి చేతిలోనూ పడలేదు. ఈ సచివులందరితోనూ సుగ్రీవుడు కూర్చునుండగా మధ్యలో పడింది ఆ మూట పడేసరికి మేము ఆశ్చర్యపోయాం. పరధార, అది కాకుండా పరుల సొమ్ము. ముట్టుకోవడము అంటే విప్పి చూడడము. మూటని విప్పి చూడడము అనేది ధర్మం కాదు, మాకు సంస్కారం అనిపించుకోదు. పరుల సొమ్ము పాము వంటిది. ఎంత తల్లి సొమ్ము అయినా సరే, సీతమ్మ తల్లి అందరికీ తల్లి వంటిదే. అందరికీ తల్లే సీతమ్మ తల్లి, రామయ్య తండ్రి అందరికీ తల్లిదండ్రులే. కానీ సుగ్రీవుడి ఆలోచన విధానము, అతని చుట్టూ ఉన్నటువంటి సచివులైనటువంటి, అతని శుభం కోరేటటువంటి వానర ప్రముఖుల యొక్క ఆలోచన విధానము ఎలా ఉందంటే, ఆ మూట విప్పి చూడకూడదు. కానీ ఈనాడు నీకు సహాయం చేసే ప్రక్రియలో ఆ మూటని ఒకసారి నీవు పరికించు రామా అని చెప్పి ఆ మూటని తీసుకొచ్చి ఇస్తాడు. ఆ నగల మూటని తీసుకొచ్చి ఇస్తాడు. ఇచ్చినప్పుడు రాముడు ఆ మూట విప్పుతాడు. మూట విప్పిన వెంటనే రాముడికి ఏంటంటే ఒక్కసారిగా కళ్ళ నిండా నీళ్లు చిమ్ముకొచ్చేస్తాయి. ఎందుకు? ఖచ్చితంగా రాముడికి తెలుసు, అర్థమైపోయింది రాముడికి, అది సీతాదేవి నగలే అని చెప్పి, నా భార్య నగలే అని చెప్పి అర్థమైపోయింది రాముడికి. కానీ గుర్తుపట్టలేకుండా ఉన్నాడు. కళ్ళల్లో పూర్తిగా నీళ్లు బాష్పపూరితమైపోయాయి. కళ్ళు అంటే కళ్ళల్లో నీళ్లు నిండిపోయాయి. దానివల్ల ఏది ఏమిటి అనేది గుర్తుపట్టలేకపోయేసరికి ఏంటంటే ఒకసారి లక్ష్మణుడికి చూపించాడు. ఒరే తమ్ముడా, నీ ఒక్కసారి చూసి గుర్తుపట్టు, ఇవి ఖచ్చితంగా నీ వదినగారి నగలేనా అని చెప్పి, ఒకసారి సీతాదేవి నగలేనా అని చెప్పి చూసి గుర్తుపట్టు, ఎందుకైనా మంచిది. డబల్ కన్ఫర్మేషన్ కోసం అడిగాడు. ఏదైనా సరే మనకు అనుమానం వచ్చినప్పుడు 1కి 4 సార్లు నిర్ధారించుకుంటామా లేదా మనం? అవునా కదా? ఏదో ప్రయాణానికి వెళ్తాం, వెళ్ళినప్పుడు వెయిటింగ్ లిస్ట్ నెంబర్ 128 వస్తుంది మన కర్మగాలి. అది ఆఖరిలో 4 గంటల ముందు అది దాని కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది. పిఎన్ఆర్ నెంబర్ వేసి ఒకసారి మన సెల్ ఫోన్లోను, ఒకసారి నాన్నగారి సెల్ ఫోన్లోను, ఇంకోసారి ఇంకోటి వాళ్ళ సెల్ ఫోన్లోను, ఇలా 4 సార్లు చూసుకుంటాం. ఇంతోటి ఒక పిఎన్ఆర్ నెంబరు. 8 గంటల ప్రయాణం. ఈ పూట ఎక్కుతాము, శుభ్రంగా రాత్రి పడుకుంటాం, పొద్దున్నే తెల్లారితోనే దిగిపోతాం. దీనికే మనం ఇంత కంగారు పడుతున్నామే. రామచంద్రమూర్తి సీతమ్మ జాడ తెలుసుకోవడానికి ఒక వస్తువు దొరికితే దాన్ని పరీక్షించుకోవడానికి ఎంత జాగ్రత్తగా 1కి 4 సార్లు నిర్ధారించుకోవడానికి ఎంత ఆతృత పడుతున్నాడో చూడండి. అవునా కాదా? ఇప్పుడు లక్ష్మణస్వామికి ఇచ్చాడు. లక్ష్మణస్వామి ఏం చేశాడు? పట్టుకుని చూశాడు ఇలాగా. అతనికి ఏమీ అర్థం కావట్లేదు. లక్ష్మణస్వామికి ఏమీ అర్థం కావడం లేదు. చూశాడు.
నాహం జానామి కేయూరే నాహం జానామి కుండలే నూపురత్యభిజానామి నిత్యం పాదాభివందనాత్. అంటే నాహం జానామి కేయూరే నాహం జానామి కుండలే నూపురస్యభిజానామి నిత్యం పాదాభివందనాత్. అంటే కేయూరములు అంటే ఏంటి? వంకీలు పెట్టుకుంటారు. ఆడపిల్లలు బోల్డ్ మంది ఉన్నారు కాబట్టి చెప్తున్నాను. సరదాగా మీరు పండగలకి పబ్బాలకి చక్కటి వంకీలు అలాంటివి పెట్టుకుంటూ ఉంటారు. ఇక్కడ పెట్టుకునేవి గాజులు అలాంటివన్నీ పెట్టుకుంటూ ఉంటారు. ఆ చేతికి వేసుకునేటటువంటి ఆభరణాలన్నీ కూడా కేయూరాది విభూషణములు, కేయూరాది అలంకారములు అనేటటువంటి సబ్జెక్ట్లోకి వస్తాయి, అటువంటి శాఖలోకి వస్తాయి అవన్నీ. అదే కుండలములు నాహం జానామి కుండలే అంటే కిందకి వేలాడుతూ ఉండేటటువంటి చెవి దుద్దులని మామూలుగా ఏమంటారు అంటే, ఇక్కడ మామూలుగా దుద్దుగా ఉండిపోతే అది తాటంకము, కిందకి వేలాడితే కుండలము. అర్థమైందా? దుద్దుగా ఉండిపోతే ఇప్పుడు పెద్దవాళ్ళు బామ్మగారులు అమ్మమ్మగారులు వాళ్ళు పెట్టుకుంటారు. ఇలా కేవలం ఒక చంద్రుడంతో ఒక సూర్యుడంతో ఒక చామంతి పువ్వంతో ఇంత ఉంటుంది చిన్నగా, అది కేవలం తాటంకము. అదే కిందకి వేలాడుతూ ఉంటే దాన్ని కుండలము అంటారు. ఇప్పుడు చిన్నపిల్లలందరూ కిందకి వేలాడేలాగా బుట్టలు లాంటివి ఏవో పెట్టుకుంటూ ఉంటారు. అవునా? నాకు కూతుళ్ళు ఉన్నారు కాబట్టి నాకు తెలుస్తుంది. నేను కిందకి వేలాడుతూ ఉంటే అది కుండలములు అంటారు. ఉత్తి దుద్దులాగా ఉండిపోతే అది తాటంకము అంటారు. నాహం జానామి కేయూరే చేతులకు వేసుకునే సంగతి నాకు తెలియదు. వీటిల్లో చాలా ఆభరణాలు ఉన్నాయి, అవేవి నాకు తెలియదు. నాహం జానామి కుండలే చెవులకు పెట్టుకునేవేవో ఉన్నాయి, అవి కూడా ఆవిడ పెట్టుకుంటుందో లేదో నాకు తెలియదు. నూపురత్యభిజానామి నిత్యం పాదాభివందన. నూపురత్యభిజానామి అంటే నూపురములు అంటే ఏంటి? కాళ్ళకు పెట్టుకునేటటువంటి దండకడియాలు, అలాగే కాళ్ళకు పెట్టుకునేటటువంటి పట్టీలు, గజ్జలు అంటారు కదా మీరు, పట్టీలు గజ్జలు అంటారు కదా, వాటిని నూపురములు అంటారు. నూపురము అంటే ఏంటో కాదు, నూపురానికి ఖచ్చితంగా గల్లుమనేటటువంటి గజ్జలు ఉండాలి. ఉత్తి పట్టి ఉండేసేసి అలాగా వదిలేయడం కాదు, దానికి గల్లుమనేటటువంటి మువ్వలు ఉండాలి. ఆ మువ్వలు ఉంటేనే అవి నూపురాలు అవుతాయి, లేకపోతే ఉత్తి పట్టీలు అవుతాయి. నూపురము అంటే గల్లుమనేటటువంటి మువ్వలు ఉండేదాన్ని నూపురములు అంటారు. నూపురత్యభిజానామి నిత్యం పాదాభివందనాత్ అంటే నూపురాలు తెలుసు నాకు. అమ్మ వదిన రోజు కాళ్ళకు పెట్టుకునేటటువంటి పట్టీలు నాకు తెలుసు. ఎందుకు? అన్నకి వదినకి రోజు తల్లి తండ్రి అనేటటువంటి భావనతో నేను రోజు నమస్కారం చేస్తున్నాను. నమస్కారం చేసేటప్పుడు వదిన కాళ్ళకు ఉన్నటువంటి గజ్జలు నా కంట పడతాయి. వదిన కాళ్ళకు ఉండేటటువంటి కడియము, గజ్జలు, నూపురములు నాకు కంట పడతాయి. ఈ మిగతా నగల సంగతి నాకు అసలు తెలీదు, నేను ఏనాడు పట్టించుకోలేదు. కానీ ఇవి మాత్రం నాకు తెలుసు, ఖచ్చితంగా తెలుసు. ఇవి వదినవే, ఈ నూపురములు వదినవే, కాబట్టి ఇవి సీతమ్మవే అని చెప్పి నిర్ధారిస్తాడు. ఇక్కడ మనం ఒక విషయం తెలుసుకోవాలి, తల్లిదండ్రులను తెలుసుకోవాలి, పిల్లలు కాదండి, తల్లిదండ్రులమే తెలుసుకోవాలి. మనం పిల్లలకి, ముఖ్యంగా మగ పిల్లలకి అండర్లైన్ చేసి చెప్తున్నాను నేను, మగపిల్లలకి మనం బయట తిరిగేటప్పుడు సాంఘ సంస్కారము అనే చెప్పి నేర్పిస్తాం. మనం సాంఘిక సంస్కారము అని చెప్పి, సాంఘిక సంస్కరణ కాదు, సాంఘిక సంస్కారము అనేది నేర్పిస్తాం. ఎందుకు నేర్పిస్తాం? బయట తిరిగేటప్పుడు బయట మనుషులతో మనం ఎలా మసులుకోవాలి, వారిని ఎటువంటి దృష్టితో చూడాలి, వారితో ఎలా పలకరించాలి, వాళ్ళని అసలు ఎలా మనం ఆదరించాలి అనేటటువంటిది ఇంట్లో తల్లిదండ్రులు, ముఖ్యంగా తల్లి నేర్పించాలి, మగపిల్లలకి నేర్పించాలి. ఇవాళ మనం ఎంతో విషపూరితమైనటువంటి వాతావరణంలో ఉన్నాము. పొద్దున్న లేచి పేపర్ చూసినా, న్యూస్ చూసినా మనం ఎంతో భయంకరమైనటువంటి వార్తలు వింటున్నాము. అత్యాచారాల విషయంలో కానివ్వండి, ఇంకొకటి కానివ్వండి. తల్లి చెప్పాలి, నాన్న అక్కడ ఒక అమ్మాయిని చూసినప్పుడు నువ్వు నీ అక్క చెల్లెలు అనుకుని, నీ తల్లి అనుకుని నీవు భావనతో చూడాలి. అంతేకాని ఆ అమ్మాయిని ఎక్స్రే కళ్ళతో చూసేసి కింద నుంచి పై వరకు నువ్వు అలా
తాగేసినట్టుగా తినేసినట్టుగా చూసి ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టి నువ్వు పతనం అవ్వకూడదు, నువ్వు దిగజారిపోకూడదు. అమ్మాయిని చూసే పద్ధతి అది కాదు. నీకు యుక్త వయసు వచ్చినప్పుడు నీకు ఎవరు యోగ్యురాలో నేను, నా నాన్నగారు, నేను మీ నాన్నగారు, ఇతర కుటుంబ సభ్యులు మేము నిర్ణయిస్తాం. అంతటి వరకు నువ్వు చూసేటటువంటి చూపు, సంఘంలో ఒక ఆడపిల్లని చూసినప్పుడు నువ్వు చూసేటటువంటి చూపు ఎలా ఉండాలి? పరమ గౌరవప్రదంగా ఉండాలి, పరదేవతని చూస్తున్నట్టుగా ఉండాలి, అమ్మవారిని చూస్తున్నామనేటటువంటి భావనతోనే చూడాలి. ఇక్కడ మనం లక్ష్మణుడికి అబ్బా లక్ష్మణుడు కాబట్టి గొప్పవాడండి అని చెప్పి లక్ష్మణుడికి నువ్వు నేను ఏమి సర్టిఫికేట్ ఇవ్వక్కర్లేదు. ఆదిశేషవంశ మహాశక్తివంతుడు, సంస్కారవంతంగానే ప్రవర్తిస్తాడు లక్ష్మణుడు. కానీ లక్ష్మణుడిని చూసి మనం ఏం నేర్చుకుంటున్నాం ఈ ఘట్టంలో? రోడ్డు మీదకి వెళ్తే ఆడపిల్లని ఎలా చూస్తున్నారు మీ మగపిల్లలు? అందరూ అని నేను అనట్లేదమ్మా, అందరూ అని నేను అనట్లేదు. మగపిల్లలు అందరూ కూడా దుర్మార్గులు కాదు. కానీ జరుగుతున్నటువంటి అంశాలు, ఎన్నో దురదృష్టకరమైనటువంటి సంఘటనలు చూసిన తర్వాత ఒక ధర్మాన్ని నమ్ముకున్నటువంటి వారిగా మనం ఎంత బాధపడుతున్నాము. నిజంగా 2019లో కానివ్వండి, అంతకుముందు కానివ్వండి, జరిగినటువంటి ఘటనల్లో, జరుగుతున్నటువంటి ఘటనల్లో, ఆఖరికి ఇంత పాండమిక్ జరుగుతున్న కరోనా సెంటర్లతో సహా ప్రతి చోట ఆడపిల్లల్ని అంత నీచంగా, అంత హేయంగా వాళ్ళు ఆ దృష్టితో చూస్తున్నారు. ఎక్కడ వైద్యం చేయించుకునే చోట కూడా అటువంటి దృష్టితో చూస్తున్నారనేటటువంటి ఘటనలు బయటపడితే మనం మనిషి జన్మెత్తి పిల్లలకి సరైన సంస్కారం అందించుకోలేకపోతే, అటువంటి విధంగా రేపు పొద్దున్న వాళ్ళు తయారవుతుంటే తల్లిదండ్రులుగా మన ఉనికి ఉన్నట్ట లేనట్ట? నేను కూడా ఒక తండ్రినే. నాకున్నది 2 ఆడపిల్లలే అయినా మా అన్నదమ్ముల పిల్లలు, మగపిల్లలు వాళ్ళు ఉన్నారు. మేము చెప్తే వాళ్ళు వింటారు, ఖచ్చితంగా వింటారు. నా మేనల్లుళ్ళు కానివ్వండి, నా చెల్లెలి కొడుకులు కానివ్వండి, తప్పురా అని చెప్తే కన్నెర్ర చేస్తే ఆగే పిల్లలే అందరూ కూడా. కన్నెర్ర చేస్తే ఆగే పిల్లలే అందరూ కూడాను. చెప్తే వినే స్థాయిలోనే ఉన్నారు అందరూ కూడా. పట్టుకుంటే ఆగే స్థాయిలోనే ఉన్నారు అందరూ కూడా. ఆ విషయంలో మేమందరం కూడా చాలా సంతోషంగా ఉన్నాం ఇప్పటికీ, దేవుడి దయ. అందరూ తల్లులు కొడుకులకి చెప్పండి, నాన్న ఆడపిల్లని చూసేటటువంటి విధానం అది కాదు, తప్పు చెయ్యకూడదు అని చెప్పి తల్లులు తండ్రులు చెప్పుకోవాలి. అది చెప్పుకుంటే ఈనాడు పేపర్లో 9 పేజీల నుంచి 4 పేజీలకు పడిపోతుంది ఈనాడు పేపర్ మందం. ఎందుకంటే సగం ఆ వార్తలే ఉంటున్నాయి. ఈనాడు కానివ్వండి, ఇంకో పేపర్ కానివ్వండి, సాక్షి కానివ్వండి, ఇంకో 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 ఎన్ని పేపర్లు అయినా సరే సగం ఆ వార్తలే ఉంటున్నాయి. సగం టీవీ ఛానళ్ళు అవే చూపిస్తున్నాయి. 24 గంటల న్యూస్ ఛానల్లో 20 గంటలు ఆ వార్తలే చూపిస్తున్నారు. సగానికి పడిపోతుంది. మనం చెప్పుకునే దాన్ని బట్టే ఉంటుంది సమాజం. కాబట్టి చేతులు మోడ్చి నేను అందరికీ కూడా విన్నపం చేస్తున్నాను, పిల్లలకి మాత్రం ఆ విషయంలో మంచి మాట చెప్పండి. ఇప్పుడు లక్ష్మణుడు గుర్తుపట్టి, అన్నా ఇవి నా తల్లైనటువంటి సీతమ్మవే ఖచ్చితంగా, కాబట్టి మనం నిర్ధారించుకోవచ్చు. దక్షిణ దిశగా వెళ్ళాడని చెప్పి సుగ్రీవుడు చెప్తున్నాడు కదా. సుగ్రీవుడు దక్షిణ దిశగా ఆ పుష్పక విమానం వెళ్ళిపోయిందని చెప్పి సుగ్రీవుడు చెప్తున్నాడు కదా. దాన్ని మనం ఖచ్చితంగా నిర్ధారించుకోవచ్చు. అమ్మవే ఇవి, సీతమ్మవే ఇవి, కాబట్టి మనం నిర్ధారించుకోవచ్చు అని చెప్పి లక్ష్మణుడు నిర్ధారించి చెప్పాడు. చెప్పినప్పుడు ఏం జరిగిందంటే సరే అని చెప్పి ఒక నిర్ధారణకు వచ్చారు. ఓహో ఫలానా అపహరణ అనేది పూర్తిగా ఒక రాక్షస మాయ కింద జరిగింది అని చెప్పి. జరిగిన తర్వాత ఇప్పుడు అసలు ఫస్ట్ బేసిక్గా జరగాల్సిందేంటి? వాలిని శిక్షించాలి ముందు. ఎందుకు? మొదటి ప్రమాణం ఏమిటి? సుగ్రీవుడికి తన భార్యని తనకి ఇప్పిస్తాను. అధార్మికంగా చేపట్టినటువంటి సుగ్రీవుడి భార్యని, వాలి ఎవరైతే అధార్మికంగా సుగ్రీవుడి భార్యని తీసుకెళ్ళిపోయాడో ఆమెని ఖచ్చితంగా వెనక్కి రప్పించి మళ్ళీ సుగ్రీవుడి పక్కకి చేర్చాలి, వాలిని శిక్షించాలి. ఆ విషయం ఆలోచిస్తున్నాడు రాముడు. అక్కడ రాముడి బలాన్ని సుగ్రీవుడు కొంచెం ఎందుకో తక్కువగా అంచనా వేశాడు అని మనం అనకూడదు. కానీ
జరిగింది అలాగా. ఏంటంటే వాలికి ఒక అలవాటు ఉంది, సప్త తాళములు. తాళము అంటే ఏంటి? తాళం అంటే లాక్ కాదు. సంస్కృతంలో తాళము అంటే లాక్ కాదు, తాళం కాదు, తాటి చెట్టు. తాళధ్వజము అంటే, తాళవృక్షము అంటే తాటి చెట్టు, తాళధ్వజము అంటే తాటి చెట్టు ముద్ర ఉన్నటువంటి జెండా. అది ఎవరికి ఉంటుంది? భీష్ముడికి ఉంటుంది, అది వేరే విషయం. తాళధ్వజము అంటే తాళవృక్షము. తాళవృక్షము అంటే తాటి చెట్టు. ఆ సప్త తాళ వృక్షములని ఒక్క గుద్దుతో పడగొట్టేవట. వాడికి అదేం సరదానో అదేం అలవాటో 7 తాటి చెట్లని ఒక్కసారిగా ఒక్క పిడిగుద్దుతో పడగొట్టేవాడు వాలి. ఇటువంటి బలవంతుడు రామా నా అన్న అని చెప్పాడు. చెప్తే రాముడు అన్నాడు, అయితే చూడు, నా బలాన్ని నువ్వు పరీక్షించాలనే కదా నీ 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 అనుమానం ఏంటి? నేను ఆ స్థాయికి నేను వెళ్తానో లేదో అనే కదా అని చెప్పి శరసంధానం చేసి ఒక బాణాన్ని వదిలాడు. కంటితో చూస్తుండగా 7 తాటి చెట్లు ఒక్కసారిగా ఒక బాణానికి పడిపోయాయి, మొత్తం సగానికి నరకబడిపోయి. సుగ్రీవుడు అమ్మా ఇంత శక్తివంతుడా అని చెప్పి అప్పుడు సుగ్రీవుడు నిర్ధారించుకున్నాడు, ఖచ్చితంగా రాముడు శక్తివంతుడే అని చెప్పి. చిన్న సంశయాత్మ వినశ్యతి అంటే చిన్న అనుమానం, దాన్ని తీర్చుకోవాలి. ఆ అనుమానం అనేది అలా తొలుస్తూ ఉంటే అది అలా ఉండిపోతుంది, తీర్చేసుకున్నాడు. ఇప్పుడు ముందుకు వెళ్తుంది కథ. ఒక్కసారి 2 టీమ్స్ కూడా లాగౌట్ చేసి వెంటనే లాగిన్ అయిపోండి. అందరూ లాగౌట్ చెయ్యండి, లాగౌట్ చేసి లాగిన్ అవ్వండి. ఇప్పుడు ఏం జరిగిందంటే సుగ్రీవుడు చెప్తున్నాడు, రామ నా అన్నకి ఒక శక్తి ఉన్నది. ఏంటి అంటే అతను ఇంద్రుడిచ్చినటువంటి వరం అది. నీవు నీ ఎదురుగుండా ఉన్నటువంటి నీ వైరి, నీతో పాటు యుద్ధం చేస్తున్నవాడు ఎవరైనా సరే, వాడి శక్తిని అంచనా వేసేటటువంటి చాకచక్యం నీకుంటుంది అని చెప్పి వరం ఇచ్చాడు. శక్తిని లాగేసేటటువంటి వరము అని కాదు, శక్తిని అంచనా వేసేటటువంటి శక్తి. నీకు ఆ శక్తి ఉంటుంది, ఎదుటివాడికి ఎంత బలం ఉంది అనేటటువంటిది నీకు తెలిసిపోతుంది. దాన్ని బట్టి నువ్వెంత కష్టపడి వాడిని పిడిగుద్దులతో యుద్ధం చేయగలవు అనేది నువ్వు అంచనా కట్టుకోవాలి. వాడు ఎంత శక్తివంతుడు అనేది మాత్రం నీకు ఖచ్చితంగా ఎదుటివాడు నించున్నాడు అంటే తెలిసిపోతుంది నీకు అని చెప్పి, పవన్ సంతోష్ ఒకసారి మీరు లాగౌట్ చేసి మళ్ళీ లాగిన్ అవ్వండి. శక్తిని అంచనా వేసేటటువంటి చాకచక్యాన్ని నీకు ఇస్తున్నానని చెప్తే వాలి ఆ వరంతో ఏం చేశాడు? రెచ్చిపోయాడు, పేటరేగిపోయాడు. ప్రతి ఒక్కడిని కూడా అహంకారంతో ఓడించడం మొదలుపెట్టాడు. అహంకారంతో. నిజానికి అది శక్తి మోసమే కదా, అది మోసమే కాదా? ఎదుటివాడు నించున్నవాడు వాడి శక్తి వీడికి తెలిసిపోతే ఏముంది, వాడికన్నా 4 బలమైన దెబ్బలు కొడతాడు. నిజంగా బలవంతుడే వాలి అనేవాడు, పరమ శక్తిశాలి. కానీ అది మోసం, అధర్మం. ఎదుటివాడి శక్తిని అంచనా వేసేసి వెంటనే కొట్టేయడం అనేది అధర్మం. కాబట్టి సుగ్రీవుడు చెప్పాడు రాముడికి, రామ నా అన్నకి ఈ వరం, ఈ శక్తి ఒకటి ఉన్నది, కాబట్టి నీవు ఎలా చెయ్యాలి అన్నది నువ్వు ఆలోచించు అని చెప్తే రాముడు చెప్తాడు, నీవు నీ అన్నతో తలబడు, వెళ్ళి నీవు నీ అన్నతో యుద్ధానికి తలపడితే నేను సమయం వచ్చినప్పుడు శరసంధానం చేసి అతన్ని వధిస్తాను అని చెప్తాడు. శరసంధానం అంటే బాణం వేసి అతన్ని చంపుతాను అని చెప్తాడు. ఇది మనం ఆఖరణ మాట్లాడుకుందాం, శరసంధానం ఇతను చెయ్యొచ్చా లేదా అన్నది. సరే, సుగ్రీవుడు వెళ్ళి యుద్ధానికి పిలిస్తే వాలి భార్య అయినటువంటి తార చెప్తుంది. వాలి భార్య పేరు తార చెప్తుంది, స్వామి మీరు ఆగండి, ఎందుకంటే సుగ్రీవుడు నీ తమ్ముడు, ఒకటి సుగ్రీవుడు కూడా బలశాలి. సుగ్రీవుడికి మీ మీద ఎటువంటి వైరము లేదు, ఎవరో రెచ్చగొట్టి పంపించారు యుద్ధానికి. మీ మీద సుగ్రీవుడికి ఎటువంటి వైరము లేదు, ఎటువంటి శత్రుత్వము లేదు. మీరు అపార్థం చేసుకుని అతన్ని రాజ్య బహిష్కారం చేశారు. కానీ సుగ్రీవుడు ఈనాడు మీ మీదకి యుద్ధానికి వచ్చాడు అంటే ఏంటి అర్థం? ఒకసారి అర్థం చేసుకోండి. అదీ కాక
గతంలో సుగ్రీవుడు నా తప్పేమీ లేదన్నా అని చెప్పి మీ కాళ్ళ మీద పడి వేడుకున్నా సరే మీరు వినలేదు. కానీ తను మాత్రం మిమ్మల్ని బ్రతిమిలాడుకున్నాడు. అన్నా నా తప్పేమీ లేదు, నువ్వు అపార్థం చేసుకుంటున్నావని చెప్పి మిమ్మల్ని బ్రతిమాలాడు. ఇంత చేసిన సుగ్రీవుడు యుద్ధానికి వచ్చాడంటే ఏదో అతని వెనకాల శక్తి ఉంది. దాన్ని మీరు ఒక్కసారి ఆలోచించండి. అదీ కాకుండా అసలు తమ్ముడికి అన్నకి ఈ యుద్ధం అవసరమా అని చెప్పింది. మొదటిసారి చెప్పింది. చెప్పినంతసేపు విన్నాడు, వినగానే వెళ్ళిపోయాడు. అది పాటించాడా లేదా అంటే తెలిసిపోతోంది కదా పాటించాడో లేదో అన్నది. ఇప్పుడు ఏం జరిగింది? కవలలు కదా వీళ్ళిద్దరూ కూడా, వాలి సుగ్రీవుడు ఇద్దరూ కూడా కవలలు, ఒకే రూపంతో ఉంటారు. ఇద్దరూ కూడా ఒకే రూపంతో ఉంటారు. పోల్చుకోవడం ఎవరికైనా కష్టమే కదా. వాలి సుగ్రీవుడు కవలలైనప్పుడు పోల్చుకోవడం ఎవరికైనా కష్టమే కదా. అలాగే శ్రీరాముడు కూడా పోల్చుకోలేకపోయాడు. వాలి సుగ్రీవుడు ఇద్దరు కూడా యుద్ధం చేస్తున్నారు. వాలి పిడిగుద్దులతో కొడుతున్నాడు, సుగ్రీవుడు పడిపోతున్నాడు, రక్తం కక్కుతున్నాడు, ఒళ్ళంతా డస్సిపోయింది, మొత్తం ఒక ముద్ద కింద చేసేసాడు. చాలా అవస్థ పడిపోయాడు సుగ్రీవుడి శక్తి అయిపోతుంటే వాడిని పడగొట్టి సుగ్రీవుడిని బాగా పడగొట్టి బ్రతికిపో అని చెప్పి పక్కకు వదిలేసి వెళ్ళిపోయాడు. అది ఫస్ట్ రౌండ్ ఆఫ్ ఫైట్. దాన్ని ఈజీగా అర్థం చేసుకుందాం మనం. ఫస్ట్ రౌండ్ ఆఫ్ ఫైటింగ్లో వాలి సుగ్రీవుడిని తుక్కు కింద కొట్టేశాడు. పాపం పూర్తిగా మెదిపేశాడు, చాలా హింసించేలా కొట్టేశాడు. సుగ్రీవుడు అన్నాడు, రామా నువ్వన్నావు, నువ్వేమో బాణం వేస్తాను, నువ్వు యుద్ధానికి వెళ్ళు అన్నావు. నీ మాట నమ్మి నేను యుద్ధానికి వెళ్ళాను. ఏం జరిగింది? నీవు బాణం వేయలేదు సరికదా, నా ఒళ్ళు మొత్తం అంతా కూడా హూనమైపోయింది, పూర్తిగా నన్ను మెదిపి ముద్ద చేసేశాడు నా అన్న వాలి అన్నాడు. సుగ్రీవుడా క్షమించు. రాముడు చెప్తున్నాడు, సుగ్రీవుడా క్షమించు. ఎందుకంటే మీ ఇద్దరి పోలికలు ఒకటే అవ్వడం వల్ల నేను మిమ్మల్ని పోల్చుకోలేకపోయాను. ఎవరన్నది పోల్చుకోలేకపోయాను. ఇప్పుడు ఒక పని చెయ్యి, ఏదన్నా ఆనవాలుగా తీసుకుని వెళ్ళు అంటే లక్ష్మణుడు ఏం చేశాడంటే పక్కనే ఉన్నటువంటి పద్మకేసరములు అనేటటువంటివి పూలు, అడవి జాతి పూలు అవి పద్మకేసరములు అనేవి. పద్మకేసరముల తీగ తీసుకొచ్చి, పూలతో ఉన్నటువంటి తీగ తీసుకొచ్చి ఒక దండగా చేసి ఆ దండని సుగ్రీవుడి మెడలో వేశాడు. వేసేసరికి దండున్నవాడు సుగ్రీవుడు. ఇప్పుడు కన్ఫర్మ్ అయింది కదా, దండున్నవాడు సుగ్రీవుడు, దండలేనివాడు వాలి. మెడలో దండున్నవాడు